పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే గత ప్రశ్నపత్రాల విశ్లేషణ తప్పనిసరి. గతంలో సీటెట్లో ఈ ప్రశ్న అడగడం జరిగింది. పియాజే ప్రకారం నిర్దిష్ట మానసిక నిర్మాణాలను, అనుభవాన్ని గ్రహించే వ్యవస్థీకృత మార్గాలను ఏమని పిలుస్తారు? మానసిక సాధనాలు, మెంటల్ టూల్స్, స్కీమాలు, చిత్రాలు, ఇమేజెస్, మానసిక పటాలు, మెంటల్ మ్యాప్స్. ఆన్సర్ ఇక్కడ స్కీమాలు లేక స్కీమాస్. జీన్ పియాజే ప్రకారం ప్రజ్ఞ అంటే సాంఘిక భౌతిక పరిస్థితులకు సర్దుబాటు చేసుకోవడం. సో ఇంటెలిజెన్స్ ఇస్ ద ఎబిలిటీ టు అడాప్ట్ టు ఫిజికల్ అండ్ సోషల్ ఎన్వైరన్మెంట్. సో యొక్క అడాప్టేషన్ ప్రాసెస్లో శిశువు రెండు ముఖ్యమైన సూత్రాలు ఉపయోగిస్తాడు. ఒకటి అసిమిలేషన్, రెండవది అకామిడేషన్. చాలా ఇంపార్టెంట్. ఈ రెండు పదాల పైన చాలా పోటీ పరీక్షల్లో బిట్స్ అడగడం జరిగింది. అసిమిలేషన్ అంటే సాంస్కీకరణం, అకామిడేషన్ అంటే అనుగుణ్యత. చూడండి, ఏదైనా ఒక నూతన భావనకు శిశువు ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ భావనను గత అనుభవాల ఆధారంగా ఆలోచిస్తాడు. ఉదాహరణకు శిశువు ఒక బాల్ చూశాడు, బీ ఫర్ బాల్ అని నేర్చుకున్నాడు. అయితే ఒకసారి గ్లోబ్ చూసినప్పుడు ఆ గ్లోబ్ను కూడా బాల్ అని పిలిచాడు. దీన్నే సాంస్కీకరణం, అసిమిలేషన్ అంటాం. ఏదైనా ఒక క్రొత్త భావనను పాత భావనతో పోల్చినప్పుడు దాన్ని సాంస్కీకరణం అంటాం. అయితే శిశువు ఈ భావనల మధ్య తేడాలు తెలుసుకొని ఈ గ్లోబ్ అనే కొత్త భావన నేర్చుకుంటే దాన్ని మనం అకామిడేషన్ అంటాం. అకామిడేషన్ అంటే ఒక భావనను మోడిఫై చేసుకోవడం, కాన్సెప్ట్ మార్చుకోవడం. సో ఇక్కడ గ్లోబ్ అనే భావన నేర్చుకోవడానికి గతంలో ఉండే జ్ఞానం ఉపయోగపడింది, బాల్ అనేటువంటి జ్ఞానం. కనుక ఈ అసిమిలేషన్, అకామిడేషన్ ద్వారా పరిసరాలతో సర్దుబాటు చేసుకుంటాడు. దీన్ని అడాప్టేషన్ అంటాం. సో ఈ అడాప్టేషన్ వల్ల స్కీమాలు ఏర్పడతాయి. స్కీమాస్ అంటే ఐడియాస్, కాగ్నేటివ్ స్ట్రక్చర్స్, మెంటల్ టెంప్లెట్స్. కనుక ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే పియాజే ప్రకారం నిర్దిష్ట మానసిక నిర్మాణాలను స్కీమాలను పిలుస్తారు. మానసిక సాధనాలు కాదు, చిత్రాలు కాదు, మానసిక పటాలు కాదు. జీన్ పియాజే సిద్ధాంతం అనేక అమూర్త భావనలతో కూడుకున్నటువంటి సిద్ధాంతం. ఇటువంటి భావనలు ఉంటాయి: అనుగుణ్యత, సాంస్కీకరణం, స్కీమాలు, ప్రచాలకాలు, చాలకాలు, వస్తు స్థిరత్వం, సింబాలిక్ ప్లే, ఈగోసెంట్రిజం, యానివిజం, ట్రాన్స్డక్టివ్ థింకింగ్, ఇండక్టివ్ థింకింగ్, డిడక్టివ్ థింకింగ్, కన్జర్వేషన్, రివర్సబుల్ థాట్, హైపోథెటికో డిడక్టివ్ రీజనింగ్. ఇటువంటి పదాలన్నీ కూడా వాటి అర్థం తెలుసుకొని వాటి మధ్యలో తేడాలు తెలుసుకున్నప్పుడే ఇటువంటి కష్టమైన ప్రశ్నలకు ఆన్సర్ చేయగలుగుతాం. కనుక సైకాలజీ అనేది బట్టి పద్ధతిలో మీరు నేర్చుకోవద్దు. భావనలను అవగాహన చేసుకుంటూ సైకాలజీ నేర్చుకుంటే ఎటువంటి అప్లికేషన్ బిట్ అడిగినా మీరు ఆన్సర్ చేస్తారు. ప్లే స్టోర్ లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.